ఎందుకు చేసావు ఈ పని? చెప్పు, ఎందుకు చేసావు? నీతోనే మాట్లాడుతున్నాను. సమాధానం చెప్పు మిస్సమ్మ. ఎందుకు చేసావు ఈ పని? అమర్ కట్టాల్సిన తాళి పడాల్సిందే నా మెడలో. వేలు పట్టుకుని 7 అడుగులు వెయ్యాల్సిందే నాతో. పెళ్లి ప్రమాణాలు చెయ్యాల్సిందే నాతో. కలిసి బ్రతకాల్సిందే నాతో. అసలు నీది కాని స్థానంలోకే నువ్వెందుకొచ్చావు? మా ఇంట్లో జీతానికి పనిచేసేదానివి అమర్తో జీవితం పంచుకోవాలని నువ్వెలా కలగన్నావు? అమ్మా, అమ్మాయి ఏదో తెలియక. మాట్లాడకండి. మీరు మాట్లాడకండి. మీకు మాట్లాడే అర్హత లేదు. అంకుల్ చూడండి, మీ నమ్మకం, మీ కోడలి ప్రతిరూపం, స్వార్థమే తెలియని ఈ మిస్సమ్మ ఎంత మోసం చేసిందో కళ్ళు తెరిచి చూడండి. ఆంటీ చూడండి ఆంటీ, ప్రేమని పంచుతుంది, ప్రేమగా చూసుకుంటుంది అని మురిసిపోయారు కదా. కళ్ళు తెరిచి చూడండి ఎంత కుట్ర పన్నిందో. ఏమన్నా ప్లానింగా? మంచితనం ముసుగులో ఇంత గొప్పగా మోసం చెయ్యొచ్చని మీ తండ్రి కూతుళ్ళని చూశాకే అర్థమవుతుంది. నీ కూతురికి బాగానే ట్రైనింగ్ ఇచ్చి పంపించావు. బాగా అందరినీ మోసం చేసింది. చెప్పవే, ఎందుకు చేసావు ఈ పని? డబ్బు కోసమా? ఆస్తి కోసమా? ఎంత డబ్బు అడిగినా, ఎంత ఆస్తి అడిగినా ఎడమ చేత్తో ఇచ్చి పడేసేదాన్ని. నాకు కావాల్సింది ఆ తాళి, అమర్ భార్య స్థానం. దాన్ని ఎలా లాక్కోవాలనిపించిందే నీకు? చెప్పు. ఇంకొక్క క్షణం అమర్ పక్కన నిలబడే అర్హత కూడా నీకు లేదు. నిజమా? ఎవరైనను వారిని దూరము చేయవలనని చూచిన కొలది వారి బంధము మరింత బలపడునని ఆ బాలికకు భరోసా ఇచ్చుచుంటివా జగన్నాథ? ఇవాళ మిస్సమ్మ చేసిన తప్పుకి బుద్ధి చెప్పాలి. ఏంటమ్మా, తప్పంతా మిస్సమ్మదే అన్నట్టు మాట్లాడుతున్నావు? డబ్బు కోసం, ఆస్తి కోసం మీ అందరినీ మోసం చేసి ముసుగేసుకొని నా స్థానంలో కూర్చొని అమర్తో తాళి కట్టించుకోవడం తప్పు కాదా అంకల్? మనోహరి, మిస్సమ్మ చేసింది తప్పే కాదనడం లేదు. కానీ పీటల మీద ఉండాల్సిన నువ్వు ఇంతసేపు ఎక్కడున్నావు?
చెప్పమ్మా, ఎక్కడున్నావు? మొహానికి ముసుగు వేసుకుని వస్తానని నువ్వెందుకు రాలేదు? నీ ప్లేస్లో ఒకరొచ్చి కూర్చొని పెళ్లి చేసుకుంటున్నా కూడా నువ్వు ఆ గదిలోంచి ఎందుకు బయటికి రాలేదు? అంటే అది నేను నువ్వు అడిగే ప్రశ్నలకి మిస్సమ్మ దగ్గర సమాధానం లేదు. మేమడిగే ప్రశ్నలకి నీ దగ్గర సమాధానం లేదు. అసలు ఇక్కడ ఏం జరిగిందో, ఎందుకు జరిగిందో మాకు క్లారిటీ లేదు. మిస్సమ్మా, ముందు నువ్వు చెప్పు, ఎందుకు మనోహరి స్థానంలో ముసుగు వేసుకొని కూర్చున్నావు? చెప్పు మిస్సమ్మా. ఎందుకు అమర్తో తాళి కట్టించుకున్నావు? చెప్పు మిస్సమ్మా, చెప్పు. చెప్పు మిస్సమ్మా, ఇదంతా ఎందుకు చేశావు? చెప్పు. బాగి అమ్మా, ఏమైందమ్మా? మిస్సమ్మ! మిస్సమ్మ! ఏమైంది? లే. జగన్నాథ, ఎందుకు మనోహరి స్థానంలో ముసుగు వేసుకొని కూర్చున్నావు? చెప్పు మిస్సమ్మా. అమ్మో, అమరేంద్రయ్య గారు ఆ భాగ్యని ముట్టుకుంటేనే ఈవిడ మండిపోయేది. ఇప్పుడు ఆ భాగమతి ఏకంగా అయ్యగారితో తాళి కట్టించేసుకుంది. ఇవాళ్టితో ఈవిడ జీవితం మలుపు తిరుగుతుందనుకుంది, కానీ ఇంత దరిద్రంగా యూటర్న్ తీసుకుంటుందని కలలో కూడా అనుకునుండదు. పాపం.
మిస్ అమ్మకి ఏం అవ్వదు కదా? అంటే ఆయన కూడా ఇంకా ఇంటికి రాలేదు, అందుకే కొంచెం కొంచెం భయంగా ఉంది. అలా చూడకండి గుప్తా గారు, నాకు భయం వేస్తుంది. ఏమి వేయుచున్నది? భయమా? చేయవలసిన కార్యములని చేసి మరల ఇప్పుడు భయమని చుట్టివా? కొంచెమైనను ఆలోచన లేకుండా ఆవేశములో నీకు తోచినట్టు చేసితివి. ఇప్పుడు దాని పర్యవసానము వీక్షింపు. ఏంటి గుప్తా గారు, తప్పంతా నాదే అన్నట్టు మాట్లాడతారు? అరే అమ్మ ప్రేమండి, పిల్లలు కష్టపడుతూ ఉంటే చూస్తూ ఉండలేకపోయా? ఆ మనోహర్ని ఆపుకుంటే ఆ మనోహర్ ఏమేం చేస్తుందో మీకు తెలీదా? నీ ఒక బహుమాటకారి. నిన్ను ఇచట కాదు, మా లోకమునకు తీసుకువెళ్లి మా లోకమునందున్న సకల శిక్షలు నీకు విధించి అప్పుడు నీతో మాట్లాడతా. ఇప్పుడు చికిత్సాలయంలో ఉన్న ఆ బాలిక కనులు తెరిచి తన మెడలో ఉన్న మంగళసూత్రమును చూచనిచో ఏమగునో. అసలే నీ పతిదేవుడు ఆ బాలికపై ఆగ్రహముగా ఉన్నాడు. అటువంటిది తనను మోసము చేసి మనువాడినదంటే ఇంకేమనను. ఇక ఆ బాలిక మనోహరి అయితే కోపముతో ఉక్రోషముతో ఏమేమి చేయునో ఏమిటో. గుప్తా గారు, మీకు జరిగింది, జరగబోతుంది, జరుగుతుంది అన్నీ తెలిసిపోతాయి కదా. ఆ శక్తిని ఉపయోగించి ఏమవుతుందో కొంచెం కనిపెట్టి చెప్పండి. నీవా బాలిక శరీరమున ప్రవేశించి నీ పతిదేవునితో తాళి కట్టించుకున్న మూలాన కథ మొత్తము మలుపు తిరిగినది. నేరుగా వెళ్ళవలసిన కథ ఇప్పుడు ఎన్ని మలుపులు తిరుగునో ఏమో. ఎప్పుడు ఏమి జరుగునో ఇప్పుడు ఆ జగన్నాథునికి తప్ప ఇంకెవ్వరికి నువ్వు తెలియదు, అర్థము కాదు. అయ్యయ్యో గుప్తా గారు, నాకు భయంగా ఉంది. ఇక నుండి జరిగేది నేను చూడలేను. ప్లీజ్ ప్లీజ్ నన్ను మీ లోకానికి తీసుకెళ్ళిపోండి ప్లీజ్. నీ పిల్ల పిచ్చుకలకు ఏమగునోనన్న భయం లేదా? లేదు, మిస్ అమ్మ ఉంది కదా, ఎలా అయినా నా పిల్లల్ని బాగా చూసుకుంటుంది. మరి ఈ ఇంటిని ఆ మనోహరి బాలిక నుండి ఎవరు కాపాడెదరు? ఈ ఇంట్లో పని చేసినప్పుడే ఆ మనోహరిని 3 చెరువుల నీళ్లు తాగించింది. అలాంటిది ఇప్పుడు ఈ ఇంటి కోడలు. ఎంత కష్టం వచ్చినా కూడా ఈ ఇంటిని వదలదు అన్న నమ్మకం నాకుంది. ప్లీజ్ ఈ డిస్కషన్ అంతా మనం మీ లోకంలో పెట్టుకుందాం. పదండి. కుదరదు, మేము రాము. ఇచ్చట ఏమి జరుగునో మాకు తెలియవలే. నీ పతిదేవుడు ఏమి చేయునో, ఆ మనోహరి ఏమి చేయునో, నీ పిల్ల పిచ్చుకలు మిస్సమ్మని ఏమి అనేదరో అన్నీయు చూసిన ఎడల మరికొన్ని గంటల పిదప ఏమగునో సమాచారము తెలిసిన పిమ్మట మనము ఈ రాత్రికే మాలోకమునకు వెళ్ళెదము. అది కాదు గుప్తా గారు. ఇది గుప్త ఆజ్ఞ, చిత్ర విచిత్ర గుప్తుని ఆజ్ఞ. నా ఆజ్ఞే ప్రస్తుత శాసనం. అమ్మా అమ్మా, ఎలా జరిగింది? అసలు ఇదంతా ఎలా జరిగింది? లేదు లేదు, ఇదంతా కల. నాకు తెలిసి ఇదంతా నా కలే. మనోహరి, ఇదంతా కలే. మనోహరి, ఇదంతా కలే. మర్చిపో. నా కలే ఇదంతా మర్చిపో. అమ్మా, మిమ్మల్ని మీరు ఎంత కొట్టుకున్నా మీ మనసుకి మర్చిపోమని చెప్పినా జరిగింది చెదిరిపోదు కదమ్మా. అసలు దానికి నన్ను దాటి అమర్ పక్కన కూర్చుని తాళి కట్టించుకునే ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది? అమర్ని పెళ్లి చేసుకోవాలనే ఆలోచన దాని మనసులోకి ఎలా వచ్చింది? అది నాకు తెలియాలి. మంగళకి ఫోన్ చేసి అడిగితే ఏమైనా తెలియచ్చేమో అమ్మా. చెయ్యి, త్వరగా చెయ్యి. హలో,
నీలా చెప్పు. హలో మేడం మాట్లాడతారంట. హలో మనోహరి గారు, చెప్పండమ్మా. చెప్పాల్సింది నేను కాదు, నువ్వు. వినాల్సింది నేను. చెప్పు, అసలు ఏం జరిగిందో చెప్పు. దేవుడి మీద ఒట్టండి, నాకేం తెలీదండి. ఏం జరిగింది? అయ్యో, మీకెంత తెలుసు నాకు అంతే తెలుసండి. ఇంట్లో ఏడుస్తూ కూర్చుంది, ఉన్నట్టుండి ఏం పోనిందో ఏంటో మండపానికి వచ్చేసింది. మేం వచ్చాం, చూస్తే పెళ్లి మండపంలో తాళితో కనిపించింది. ఈ మధ్యలో ఏం జరిగిందో, మీ ప్లేస్ లో గదెందో కూర్చుందో నాకు అస్సలు తెలియదు. ఏయ్! చంపేస్తానే, చంపేస్తా. దాన్ని, నిన్ను, నీ కుటుంబాన్ని మొత్తం చంపేస్తానేమనుకుంటున్నావు? తాళి కట్టించుకుంటే అంతా అయిపోతుంది అనుకుంటున్నారా? మనోహరి, గది తాళి కట్టించుకుంటే మధ్యలో నేనేం చేసినా? ఆ భాగమతితో కలిసి సైడ్ స్కెచ్ చేసి నన్ను సైడ్ చేశావని నా అనుమానం. అవ్వా, నేను అలాంటి దాన్ని కాదండి. అయినా నాకే కనుక ఎన్ని తెలివితేటలుంటే ఆ ముసలోడిని రెండో పెళ్ళెందుకు చేసుకుంటానండి? నార్మల్. సరే, నీ మాట నమ్ముతున్నా, కానీ దీని వెనక ఉన్నది నువ్వే అని తెలిస్తే నా నెక్స్ట్ సెకండ్ నిన్ను, నీ తమ్ముణ్ణి ఇద్దరిని చంపి పడేస్తా. చెప్పు. దానికి స్పృహ రాగానే ఏమయ్యిందో కనుక్కొని నాకు ఇన్ఫార్మ్ చెయ్యి. అలాగేనండి. అమ్మో, హీరో విలన్ కొట్టుకొని కమెడియన్ని చంపేసినట్టు వీళ్ళిద్దరి గొడవలో నేనే పోయేలా ఉన్నాను. ఛీ! దరిద్రమంతా నా నెత్తి మీదే నాట్యం ఆడేస్తుంది. ఎక్స్క్యూజ్ మీ, భాగ్యాని ఇక్కడ అడ్మిట్ అయింది కదా? ఆ లెఫ్ట్ సైడ్ రూమ్ లో ఉందండి. ఓకే. ఈ దగ్గర బుచ్చంటి ఉన్నట్టుండి ఊడిపడింది. అంకుల్, అంకుల్, ఏంటి భాగ్యకి పెళ్ళైపోయిందంట? ఏంటి అంకుల్, ఒక్క మాట కూడా చెప్పలేదు, పిలవని కూడా పిలవలేదు. కొన్ని రోజులు దూరం గుంటే అప్పుడే అంత కానిదాన్ని అయిపోయానా? ఆయన వాళ్ళకు కూడా చెప్పలేదులే అమ్మా. అమ్మో అమ్మో, ఈ విడ్డూరు ఎక్కడైనా చూసావా, విన్నావా? పెళ్లి చూడ్డానికి పోయి ఏకంగా పెళ్ళే చేసుకొని వచ్చింది. మీరేమంటున్నారో నాకేం అర్థమైతలేదా ఆంటీ? ఆ మండపంలో జరిగింది మాకేమైనా అర్థమై చచ్చిందా ఏంటి? అర్థమైన దాంతోనే అడ్జస్ట్ అవుతున్నాం. అంకుల్, ఆంటీ చెప్పింది నాకేం అర్థమైతలేదు. మీరు నాకు కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయరా? అమ్మా, అది ఏంటేంటి, ఎవరి పిల్లల్లో కాపాడడానికి ఇది పెళ్లి చేసుకుందా? అది కూడా రెండో పెళ్లి వాణ్ణి. నోరు ముయ్యవే. ఆ బాబు నన్ను ఎంత పెద్దదాని అయిపోయాను. ఉన్నది చెప్తే ఉడికెక్కువైందన్నట్టు నిజం చెప్తే నా మీద అరుస్తారెందుకు? అమరేంద్ర బాబు దేవుడే, గుణవంతుడు. అలాంటి వాణ్ణి భర్తగా పొందాలంటే ఎన్నో జన్మల పుణ్యం చేసుకుని ఉండాలి. ఆ పుణ్యాన్ని ఇద్దరు కూతుళ్ళు చేసుకున్నారు కదా. బంగారం లాంటి మొగుడు, కోట్ల ఆస్తి. నాకేమో రోగిష్టి మొగుడు. ఈ పెళ్లి దైవ నిర్ణయం. దానికి అంగీకరించడం తప్ప ప్రశ్నించే అధికారం ఎవ్వరికీ లేదు. భాగ్యకి ఎలా ఉంది? పర్వాలేదండి, మీరు వెళ్ళి పేషెంట్ ని చూడొచ్చు. ఎక్కువ డిస్టర్బ్ చేయకండి. ఓకే డాక్టర్.